అల్లు అర్జున్ మచ్ అవైటెడ్ మూవీ పుష్ప 2కు గుడ్ న్యూస్ వినిపించింది తెలంగాణ ప్రభుత్వం. టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటల నుంచి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి 1 గంట వరకు ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలకు రూ. 800 ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లో ఇవే ధరలు ఉండనున్నట్లు వెల్లడించింది ప్రభుత్వం. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతించింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లో రూ. 150 ధరను నిర్ణయించింది. మల్టీప్లెక్స్లో రూ. 200గా నిర్ధారించింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లో 105, మల్టీప్లెక్స్లో రూ. 150కు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లో ఉన్న రేట్ల మీద రూ. 20, మల్టీప్లెక్స్లలో రూ. 50 పెంపునకు అనుమతి ఇచ్చింది రేవంత్ సర్కార్. పుష్ప 2 చిత్రం 6 భాషల్లో 12,000కు పైగా థియేటర్లలో విడుదల కానుంది. అత్యధిక థియేటర్లలో ఐమాక్స్ ఫార్మేట్లో విడుదల అవుతున్నట్లు భారతీయ చిత్రమిది. సినీ డబ్స్ యాప్ సాయంతో ఏ భాషలోనైనా ఈ చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రన్ టైం విషయానికి వస్తే 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్ల నిడివితో ముస్తాబైంది పుష్ప 2 మూవీ. విడుదలకు ముందే బుకింగ్స్, సాంగ్స్, వ్యూస్తో రికార్డు సృష్టిస్తున్న సినిమాగా నిలిచింది పుష్ప 2 మూవీ. ఇదే సమయంలో పుష్ప 2 చిత్రం ద్వారా 2024లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ 10 నటుల జాబితాలో అల్లు అర్జున్ 300 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఈ మేరకు ఫోర్బ్స్ ఇండియా తన కథనంలో పేర్కొంది.